నమస్తే అండి. ఈ రోజు మేము మేడ్చల్ జిల్లా గన్పూర్ గ్రామంలో షామీర్పేట్ కి దగ్గరలో కొండల మధ్యలో స్వయంభూగా వెలిసిన శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం. 350 ఏళ్ల చరిత్ర కలిగి పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ఆలయం హైదరాబాద్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయంలో స్వయంభూగా వెలిసిన శంకు చక్రాలు దర్శనమిస్తే నిలువెత్తు శ్రీనివాసుని దివ్యమూర్తి మనల్ని కట్టిపడేస్తుంది. దేవేర్లతో కూడిన ఆ శ్రీనివాసుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఇదే ఆలయ ఆవరణలోనే గోశాల కూడా ఉంది. ఆ పక్కనే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారు మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయం వెనుక శ్రీ వీరభద్ర స్వామి వారు మరియు శివాలయం కూడా దర్శనమిస్తాయి. ఈ శివాలయానికి ఇలాంటి ఇరుకైన మార్గం ద్వారా పాకుతూ వెళ్లి దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇంతటి మహిమాన్విత ఆలయంలో నంగనూరి స్వరూప సంతోష్ గారు తమ 25వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా 108 దంపతులతో కలిసి ఆ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం జరిపించాలని సంకల్పించి ఆ దివ్య ప్రాంగణంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. అందరూ రొటీన్ గా సిల్వర్ జూబ్లీ అంటూ గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే వీరు మాత్రం ఇటువంటి ఒక మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసి తాము తరించడమే కాకుండా 108 జంటలను తరింపజేయడం హర్షణీయం. కన్నుల పండుగగా జరిగిన కళ్యాణం తర్వాత అమ్మవార్లకు అందరం కలిసి ఒడిబియ్యం పోసుకున్నాం. అనంతరం వారు మా మీదున్న అభిమానంతో స్వామివారి మాలను అందించి మమ్మల్ని సత్కరించారు. చూశారు కదండి, ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న పురాతనమైన మహిమాన్వితమైన ఆ శ్రీనివాసుని దర్శించుకొని మీరు తరించండి. ఇట్లు మీ కవిత ఫణిరాజ్.